2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరగడం స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళు అందరూ అని చెప్పలేను కానీ బట్ కొంతమంది మాత్రం గోల్డ్ రేట్ పెరిగేసరికి ఏదైతే 18 క్యారెట్ గోల్డ్ ఉందో అది 22 క్యారెట్గా వాళ్ళకి చూపించి అమ్మేస్తూ ఉన్నారు. ఈ రకంగా జనాల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి టైంలోనే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా చేసేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఒక మనిషిని ట్రాప్ చేస్తారు అండ్ అలా ట్రాప్లో మనం పడుతున్నాము అనడానికి మనం ఏ రకంగా జాగ్రత్త పడాలి, ఏ విధంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుందంటే అది కొనేవాళ్ళ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు పాటించుంటే మీకు మోసం అనేది జరుగుతుందా? సింపుల్. సో మనం ఎందుకండి ఎవరినైనా బ్లేమ్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ మెన్ బిజినెస్ చేస్తున్నాడు. అది గోల్డ్ స్మిత్ ఆర్ గోల్డ్ తయారు చేసి అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు చాలామంది కాల్ చేసి ఏమన్నారంటే, సార్ నేను గోల్డ్ వైర్ కొన్నాను. వైర్ ఏంటబ్బా అనుకున్నాను, నేను షాక్ అయ్యా. అదేంటంటే అది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడిగా. లేదండి, మా ఇంటి దగ్గర ఒక హౌస్లో ఉన్నారు, ఆయన గోల్డ్ స్మిత్ అనమాట. ఆయన బంగారాన్ని నేనేమన్నానంటే, నాకు బిస్కెట్ వద్దు, ఆభరణాలు కూడా వద్దు, జ్యువెలరీ కూడా వద్దండి. సో మీరు ఏం చేస్తారంటే కాయిన్ కూడా మీరు తయారు చేయరు కాబట్టి ఆయన ఏమంటారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గోల్డ్ని కరిగించేసి దాన్ని ఒక వైర్ రూపం ఇస్తారనమాట. కొంచెం థిక్నెస్ ఉంటుంది, అందులో థిక్నెస్ ఉంటుంది. జనరల్గా ఈ గోల్డ్ స్మిత్స్ అందరూ ఏం చేస్తారంటే వైర్ షేప్లో దాన్ని చుట్టుకొని పెట్టుకుంటారనమాట. సో మీరు ఎన్ని గ్రాములు అయితే కావాలనుకుంటారో, 10 గ్రాముల, 100 గ్రాముల, 50 గ్రాముల, దాని ప్రకారంగా దాన్ని కట్ చేసి ఆ రింగ్డ్ వైర్ని మీకు పెట్టిస్తారు. సో ఆ వైర్ నా దగ్గర ఉందండి, ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి కదా, నేను 24 క్యారెట్ గోల్డ్ది వైర్ కొనుక్కున్నాను అంటే, ఒక్క నిమిషానికి నేను అనుకున్నాను, మీరు ఆ గోల్డ్ ఏదైతే వైర్ రూపంలో పొందారో అంటే మీరు డబ్బులు కట్టారని చెప్పి అడిగా. అవునండి, డబ్బులు కట్టకుండా ఎలా ఇస్తారు అన్నారు. సరే, మంచి పని చేశారు. కానీ గోల్డ్ వైర్కి మీరు ఒకసారి జాగ్రత్తగా తిప్పి చూడండి అటు ఇటు, దానిపైన మీకు ఏదన్నా మార్క్ లాంటిది మనకు కనిపిస్తుందా, హాల్ మార్క్ లాంటిది అంటే, అబ్బే లేదండి, ఆ హాల్ మార్క్ గురించి నాకు తెలుసు, అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి చెప్పారు, నమ్మకంతో కొనాలి మీరు అని చెప్పేసి చెప్పారు. ఇవాళ రేపు పరిస్థితి ఎలా ఉందంటే, మోసాలు, ఫ్రాడ్ మన ఇంట్లోనే మన వాళ్ళే మనకు చేసుకుంటున్నారు, ఒకరికొకరు. అంటే తెలుసో తెలియకో జరుగుతున్నాయి. ఇక బయటికి మీరు గడప దాటారా, ప్రతి దాంట్లో మోసం, ఫ్రాడ్ కంపల్సరీ ఉంటుంది. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో నిజంగా ఆయన చేస్తున్నారా అని చెప్పేసి నేను చెప్పట్లా. ఒకవేళ చేయనప్పుడు మరి మార్క్ వేసి ఇవ్వాలి కదా, దానిపైన HUID నెంబర్ ఉండాలి కదా. HUID అంటే ఏంటి? హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ మాట చెప్పి గత 20 ఏళ్ళ నుంచి నేను ఎంతో మందికి నేను రిక్వెస్ట్ చేస్తాను. నాట్ 1 and 2 years అండి, ఎన్నో సంవత్సరాలు. నాకు ఎప్పటి నుంచి అయితే ఈ విషయం, ఈ టాపిక్లో చదివిన తర్వాత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఫెసిలిటీ ఇస్తుందని చెప్పే విషయం తెలిసిన తర్వాత అందరినీ క్రియేట్ చేయాలి అవేర్నెస్. ఆ అవేర్నెస్ చేయడం మా డ్యూటీ. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ స్మిత్స్ ఆర్ సెల్లింగ్ 18 క్యారెట్ జ్యువెలరీ యాజ్ 22 క్యారెట్. హౌ టు అవాయిడ్ సచ్ ఫ్రాడ్స్టర్స్? ఎలా అవాయిడ్ చేయాలి మరి వాళ్ళని అంటే క్లియర్గా చెప్పారు ఇక్కడ, చూడుకో. సో some shopkeepers sell 18 karat gold as 22 karat gold. Therefore, always exercise caution when you buy gold. Get expensive jewelry tested for caratage and keep these 2 things in mind. ఇప్పుడు ఒక విషయం చెప్తా. చిన్న ఊర్లు ఉంటాయి, Tier 1 అంటే పెద్ద సిటీ మనం ఉన్నాం. Tier 2 ఉంటుంది, Tier 3 ఉంటుంది, టౌన్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మండల్స్ ఉంటాయి, విలేజెస్ ఉంటాయి. ఇవన్నీ మారుమూలాన గ్రామాలు ఉంటాయి. చిన్న ఊర్లలో ఏంటంటే ఒక తరతరాలుగా చూసుకుంటూ వస్తున్న ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక చిన్న జ్యువెలరీ షాప్ పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అంటే ఇంతకు ముందుకు వాళ్ళు మోసం చేసుకుంటూ నుంచే అది చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారా, లేదంటే థరోగా నిజంగానే మంచి బంగారం అమ్మారది మనకు తెలీదు. బట్ ఈరోజు మీకు టెక్నాలజీ సహాయం ప్రకారంగా మీ దగ్గర ఎన్ని కనము యాప్స్ ఉన్నాయి, ఎన్ని HUID నెంబర్ పద్ధతి ప్రకారంగా ఉంది, ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు కదండి. కానీ ప్రాబ్లం ఏంటంటే, వ్యవసాయం చేసే రైతన్నలు కానివ్వండి, చదువు లేదు వాళ్ళకు. ఎక్కువ మందికి చదువు ఉన్నా కానీ తెలుగు మీడియంలో చదువుతారు, కానీ వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ దీని గురించి ఉండదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తా, ప్లీజ్ ఇలాంటి వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. వాట్సాప్లోనా, ఫేస్బుక్లోనా, అన్ని చోట్ల మీరు షేర్ చేసుకోండి, కుదిరితే షేర్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇది మీకు ఒక హ్యాండ్ రెఫరెన్స్ టూల్ లాంటిది అనమాట.
మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అది వైర్ రూపంలో మీకు ఇస్తున్నారా, బిస్కెట్ రూపంలో ఇస్తున్నారా, ఏ రూపంలో ఇచ్చినా కానీ అది 24 క్యారెట్ గోల్డా, 22నా, 18 క్యారెటా ఎలా వెరిఫై చేస్తారు, అథెంటికేట్ ఎలా చేస్తారంటే దానిపైన మీకు హాల్మార్క్ లోగో ఉంటుంది, దాంతోపాటు HUID ఉంటుంది, ప్లస్ అది ఎంత క్యారెట్ బంగారం అన్నది కూడా దాని మీద రాసి ఉంటుంది. అది 22 క్యారెట్ అంటే 22K916 ఉంటుందా, 18 క్యారెట్ ఉంటుందా, ఇవన్నీ అక్కడ రాసి ఉంటాయండి క్లియర్గా మీకోసము. ఒకవేళ లేదనుకోండి నమ్మొద్దు ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు అమ్ముతున్నారు, మీ నమ్మకాన్ని పెట్టుబడిగా వాడుకుంటున్నారు. సో మరి అర్థం చేసుకోవాల్సింది ఎవరు, కొనేవాళ్ళు. జాగ్రత్త పడాల్సింది ఎవరు, కొనేవాళ్ళు. సో ప్లీజ్ ఎవరిని బ్లేమ్ చేయకండి. మీరు మీ జాగ్రత్తలు వహించారనుకోండి యాక్సిడెంట్స్ జరగవు, ఫ్రాడ్స్ జరగవు. సో ప్లీజ్ ఇలాంటి విషయాలు, ఎందుకంటే ఇక్కడ నుంచి ₹1,00,000 కింద అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడట్లేదని చెప్పేసి అందరూ చెప్తున్నారండి. అది నిజం కూడా కావచ్చు, కానీ ఇక్కడ నుంచి 2 లక్షలకు వెళ్ళిపోతే ఏం చేస్తారు బంగారం? అప్పుడు చీట్స్ ఇంకా పెరిగిపోతారు. నెక్స్ట్ 2 to 5 ఇయర్స్లో బంగారం 2 లక్షలు తులం అయిపోతే అసలు ఏం చేస్తారు? అప్పుడు మోసాలు, ప్రతి ఒక్క మనిషిని ముంచేలాగా చేసే మోసాలు కొత్తగా పుట్టుకొస్తాయి. నకిలీ బంగారంలానే కనిపించే ఎల్లో మెటల్ కూడా మీకు క్రియేట్ చేసే అవకాశం ఉందండి. ఇవాళ రేపు ల్యాబ్లోనే మీకు డైమండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటున్నారు నకిలీ డైమండ్లకి. మరి దాని కూడా అలాగే మార్కెట్ రేట్ ఉంది. మరి నకిలీ బంగారం వస్తే మీరు ఎలా గుర్తుపడతారు? సరే మీకు దాని మీద 22 క్యారెట్ గోల్డ్ పెట్టిస్తాను, HUID పెట్టిస్తాను అంటారు, కానీ అది బంగారం మాత్రం నకిలీది. సో ఇలాంటి చీట్స్, కొత్త రూల్స్ ప్రకారంగా కొత్త చీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. ఈరోజే జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు నమ్మారా అది మీ తప్పు, ప్లీజ్ ఎవరిని బ్లేమ్ చేయకండి, ఓకేనా? సో జాగ్రత్తలు వహించండి. ఇంకా దీని మీద BIS Care యాప్ ఎలా యూజ్ చేయాలో నేను ఆల్రెడీ చేసిన వీడియో కూడా ఉంది. డౌట్స్ ఉన్నాయా అడగండి, కాల్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.